అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారము. నేను ఆదోని నుంచి మీడియా మిత్రుల ద్వారా వక్ఫ్ బోర్డు అధికారులకి మసీదు ట్రస్టీలకు తెలియజేయడం ఏమనగా 6 నెలల క్రితము మీర్ మొహమ్మద్ షా ఖాద్రీ మసీద్కి సంబంధించిన సబ్ కలెక్టర్ ద్వారా విజయవాడకు అర్జీ పెట్టినాము. అక్కడ రేకులు ఉన్నాయి దర్గాలో, మసీదు వెనుక ఆడ ఫ్యాన్లు లేవు, ఒక 4 ఫ్యాన్లు అరేంజ్ చేయండి సార్ అంటే ఓకే చేస్తామని 6 మంత్ క్రితం ఇస్తే కూడా ఇంతవరకు వక్ఫ్ బోర్డు అధికారులు వచ్చి చూడలేదు. వాళ్ళు 5% to 7% ట్యాక్స్ వసూలు చేస్తారు. ఆడిట్ అంటే ఏమి, ఇన్స్పెక్టర్ వచ్చి మసీదులు సౌకర్యాలు చూడాల. ఎందుకంటే ఈ రంజాన్ సందర్భముగా నమాజ్కి సౌకర్యము అన్ని మసీదులో ఏర్పాటు చేయాలి. కొన్ని మసీదులో జానిమాజ్ లేవు. పెద్ద మసీదులో మనం పోయినాను నేను, జానిమాజ్ లేదు. వెనక జానిమాజ్ సౌకర్యం చేయాలా. తరువాత ఇన్వర్టర్ ఉంది ఒకటి, రెండవ ఇన్వర్టర్ చేయాల. మన షబే మేరాజు షబే బరాత్కి కరెంట్ పోయింది అంత రాత్రి పెద్ద మసీద్లో. నాకు వెనక బయట వస్తే నేను చెప్పాను, నాకు చెప్పండి అని. ఈ కరెంటు ఎవరో దాతలు మీర్ మొహమ్మద్ షా ఖాద్రీ ఏసీ వేసినారంట. ఏసీ మంచిదే, ఆయన పుణ్యమోసులు ఎవరు చేస్తే వాళ్ళకి పుణ్యము. మసీద్కి ఆదాయము 1,50,000 పైన ఉంది మీర్ మొహమ్మద్ షా ఖాద్రీ, కానీ సౌకర్యము లేదు. ఎందుకు ఈ విషయం ఎందుకుంటున్నా అంటే, నేను జిల్లా వక్ఫ్ బోర్డు మెంబర్, కలెక్టర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏమని, మసీద్కి వక్ఫ్ బోర్డు అధికారులకి సౌకర్యం లేకుంటే కల్పించాలని నా కర్తవ్యమని నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, విజయవాడ వక్ఫ్ బోర్డు అధికారులు వీరికి పంపించి ముఖ్యమంత్రి గారు కూడా, మైనార్టీ మంత్రి ఉన్నారు ఫారూక్ గారు, మసీదుకు సౌకర్యం కల్పించాలా, కోట్ల రూపాయల నిధులు మేము మంజూరు చేసినాం మైనార్టీ గంట అని అన్నారు మీడియా ద్వారా. మీరు పంపించి రంజాన్ సందర్భంగా పుణ్యం ఎక్కువ, ప్రతి మసీద్కి సౌకర్యం ఉంది లేదా తెలియాలా. కలెక్టర్ గారు కూడా దీని మీద రంజాన్కు స్పెషల్గా నీటి సౌకర్యం ఉందా, కరెంట్ కోత ఉండకూడదు, మసీద్ దగ్గర పరిశుభ్రం చేయాలని నేను ముఖ్యమంత్రికి, తర్వాత ముఖ్యమంత్రికి, తర్వాత మైనార్టీ మంత్రులు ఉన్నారు ప్రతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో మసీదులకి రంజాన్ సందర్భంగా నేను ముబారక్బాద్ తెలియజేస్తూ ఈ సౌకర్యం కల్పించాలని నేను తెలియజేస్తున్నాను. వక్ఫ్ బోర్డులో కూడా చాలా నిర్లక్ష్యం ఉంది. ఆస్తులు కోట్లు లక్షల ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి. దీన్ని పట్టే అధికారం ఎవరికి ఉంది? సిఓకి, వక్ఫ్ బోర్డు అధికారులకి, లాయర్కి. మేమే సంవత్సరం తిరుగుతున్నాను. లాయర్ ఉంటే సిఓ ఉండడు, సిఓ ఉంటే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టరు. ఇట్లా తిప్పకూడదు. ముఖ్యమంత్రి ఏమన్నారు, బిల్లు ఉంది ఉమ్మీదు, దాని ప్రకారము వక్ఫ్ బోర్డు రిజిస్టర్ చేయాలి. ఎందుకు చేయడం లేదు నేను అడుగుతున్నాను ప్రభుత్వ అధికారులకి, వక్ఫ్ బోర్డు అధికారులు. ఈ విషయాన్ని మా ముఖ్యమంత్రి వరకు పోయి వెంటనే చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఇస్మాయిల్, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు ఎక్స్ మెంబర్, ఆదోని, కర్నూలు జిల్లా. సార్, ఒకటే విషయం, ఖాద్రీ మసీద్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న సమస్యకి వక్ఫ్ బోర్డు తీరుస్తుందా లేదా? తీర్చలేదని 6 నెలల క్రితం పెట్టాను అర్జీ నేను స్పందనకి. వాళ్ళు ఏమన్నారు ఇన్స్పెక్టరు ముత్తల్లిలు, మేము ఫ్యాన్లు వేస్తాం పోయి అన్న. ఇంతవరకు వేయలేదు. పోయి మీరు నమాజ్ చేసి చూడండి. కమిటీ వక్ఫ్ బోర్డు ఇద్దరు, వక్ఫ్ బోర్డు అండర్ వక్ఫ్ బోర్డులో ఉంది మసీద్ మెంబర్ ఖాద్రీ. వాళ్ళు 7% ట్యాక్స్ వసూలు చేస్తారు సంవత్సరానికి. ఎంత లక్ష ఉంటే 70,000 60,000 ఆదాయం మించి సంవత్సరానికి 1.5 లక్ష అంటే ఎంత అయింది? 18 లక్షలే. 18 లక్షలు ట్యాక్స్ ఎంత అవుతుంది? 7% వసూలు చేసేకి తెలుసు. సౌకర్యం చేయడానికి లేదా? ఏం అవినీతిలో ఉన్నారా వక్ఫ్ బోర్డు అధికారులు? విచారణ చేయండి. ప్రభుత్వం నిర్లక్ష్యమే. మరి ఏసీబీ సిబిఐ విచారణ చేయాలి వీళ్ళకి. ఆటు కూడా పెడితే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం ఎవరు చెప్పాలి? ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పోయి 3 సార్లు అర్జీ ఇస్తాం. లోకేష్ షాపి ఉండవల్లి, కానీ స్పందన లేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, మా పాడుకున్న రంజాన్ మంత్రి చర్యలు తీసుకొని మసీద్ దగ్గర సౌకర్యం కల్పించాలని తెలియజేస్తున్నాను.